భారత సైనిక సన్నద్ధత పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి జరుగుతుందోనని బెదిరి చస్తోంది పాకిస్తాన్. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రధాన నగరాల మీదుగా ఇతర దేశాల విమానాలు రాకుండా ఎయిర్ స్పేస్ మూసేసుకుంది. బార్డర్కి మరిన్ని అదనపు బలగాలు ఆయుధాలను తరలిస్తోంది. పాకిస్తాన్ వణికిపోతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా న్యూఢిల్లీ ఏ క్షణమైనా దాడులు చేపట్టొచ్చనే భయంతో బెంబేలెత్తిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది. ఆసిమ్ మాలిక్ పాక్ సైన్యంలో పనిచేస్తున్నప్పుడే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, ఆయన మద్దతుదారుల ఆందోళనలపై ఆర్మీ అణిచివేత వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో బలోచిస్తాన్, దక్షిణ వజీరిస్తాన్లో ఆర్మీ డివిజన్లకు నాయకత్వం వహించిన మాలిక్ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని కఠినంగా ముందుకు సాగుతాడనే పేరుంది. ఈ నేపథ్యంలోనే భారత్ భయంతో వణికిపోతున్న పాక్ అత్యవసరంగా అతడికి జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించింది పాక్ సైన్యం. భారత్ మిలిటరీ విమానాలపై నిఘా పెట్టేందుకు రాడార్ వ్యవస్థలను సియాల్కోట్ సెక్టార్కు తరలించింది. అయితే భారత సైనిక సత్తా ముందు ఇవన్నీ దిగదుడిపే. టార్గెట్ ఫిక్స్ అయితే రెప్పపాటులో చిత్తు చేయగల సామర్థ్యం మన బలగాల సొంతం. అందుకే పాక్ తన ఎయిర్ స్పేస్ మూసేసుకుంది. లాహోర్, కరాచీ గగనతలాన్ని పాక్షికంగా మూసేస్తూ ఆదేశాలిచ్చింది. మే 31వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎయిర్ స్పేస్ మూసి ఉంచాలని నిర్ణయించింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తెల్లారే భారత విమానాలకు తన ఎయిర్ స్పేస్ ను మూసేసింది పాక్. మరోవైపు ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. వరుసగా 7వ రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఉరి, కుప్వారా, అఖ్నూర్ సెక్టార్లో భారత ఆర్మీపై కాల్పులు జరిపింది. దీన్ని భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపులపై పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించింది. భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మంగళవారం హాట్లైన్లో మాట్లాడుకున్నారు. కాగా ఉగ్ర పాకిస్తాన్కు డ్రాగన్ చైనా మద్దతుగా వచ్చింది.